వర్కింగ్ డేస్ తక్కువ, రకరకాల ప్రాబ్లమ్స్ రాష్ట్రంలో దేశంలో ఏది కరోనా అదే ఉన్న వాటిలో కూడా రెగ్యులర్గా వాళ్ళకు లెసన్స్ కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా నేనంటున్నాను. అట్లా ఇప్పుడు రెగ్యులర్ కరోనా మొత్తం సర్వనాశనం అయిపోయింది. చదువు అంతా కరోనా చేయబట్టి ఏ నాన్న కొంచెం మంచిగా చెప్పండి సైలెంట్ కూడా సర్వనాశనం అయిపోయింది చదువు అంతా. ఏంటంటే పిల్లలు నేను డిస్కషన్ పెట్టట్లే, ఒకటి వాళ్ళకి న్యాయం చేయడానికి టీచర్లు మంచిగా ఉన్నారు, వాళ్ళ మనోభావం దెబ్బతీస్తారు. నేను అంటలేదు సార్, అట్లా అంటలేదు. నేనేమంటున్నా అంటే కొద్దిగా ఇర్రెగ్యులారిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి టీచర్స్ కానీ టీచర్లు ఎవరు ఉండరు, కొంచెం రెగ్యులర్గా ఉండాలి. మీరు అనేది స్టూడెంట్స్ కూడా నేనేమంటున్నా అంటే రెగ్యులర్ టీచర్ అంటే మన దాంట్లో లేరు, రెగ్యులర్ అనే పదం లేదు. ఇర్రెగ్యులర్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాస్త శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ ఏ ప్రమాదం వస్తుందో కరోనా వల్ల ఏదో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. రెగ్యులర్గా వస్తే లెసన్స్ మంచిగా అయితే బాగా చెప్తారు టీచర్స్. మీరు ఇర్రెగ్యులర్గా ఉన్నారనుకోండి సార్, మొన్న వర్షాలు వచ్చి వారం రోజులు అకస్మాత్తుగా హాలిడే ఇచ్చారు. అదే అలాంటి అన్ని వస్తాయి చెప్తాను. ఇప్పుడు వాటి గురించి ఇవన్నీ కూడా మనకు తెచ్చే సార్ నేను ఏమంటాను, మిమ్మల్ని ఏమంటారు, మీ గౌరవం దెబ్బతినే మాట నేను మాట్లాడా. ఒకటి నేను ఏమంటున్నా అంటే ఇలాంటివి వస్తాయి కాబట్టి కొంచెం ఎవరైనా కూడా టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సెలవులు మీకు అంటే మీకు హక్కు ఉన్నా కూడా కొంచెం వినియోగించుకోకండి. కొంచెం రెగ్యులర్గా వస్తే వాళ్ళ లెసన్స్ ఇన్కమ్ అంటే ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే పాఠ్యాంశాలని కొంచెం బాగుంటుందని హెడ్ మాస్టర్ గారిని స్టాఫ్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే నేను గ్రామ సర్పంచ్గా. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే సీఎల్లో ఉన్నారో వాళ్ళ సంబంధించి కూడా మీరు ఏమంటే చెప్పండి వాళ్ళకి, నేను కూడా చెప్తాను. మీటింగ్ అదే మన తుఫాన్ 10 రోజులే, అంతకుముందు 2 ఏళ్ళు కరోనానే. మనం ఇర్రెగ్యులర్గా స్కూల్కి సరిగా పిల్లలు రాకపోయి మనకి కొద్ది ఇబ్బందులు అవుతాయి. పాఠ్యాంశాలు ఏమి మనం రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది, కానీ వాళ్ళ బేసిక్స్ ఉండాలి, బాగా పునాది ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.